ఇన్ఫోసిస్ హైదరాబాద్ సెజ్‌లో నాకు ప్రొవైడ్ చేసిన ఈసీసీ రూమ్ మీకు చూపిస్తున్నానండి. మా రూమ్‌లో ఇద్దరు ఉంటాము. ఎవరి కీస్ వాళ్ళకి. నా కీ పెట్టంగానే మనకి పవర్ అనేది ఆన్ అవుతుందనమాట. తన కీ పెడితే తనకి ఆన్ అవుతుంది. ఇంకా ఇది వాష్‌రూమ్ అనమాట. వాష్ ఏరియా రోజు క్లీన్ చేస్తారు. దాంతో పాటు వెట్ కూడా చేసేస్తారు. ఎందుకంటే తడిగా ఉంటే జారి పడిపోతాం కదా! ఇంకా వాష్ బేసిన్ దగ్గర కూడా మనకి హాట్ అండ్ కూల్ వాటర్ 2 ఉంటాయి. మరి సోప్ సంగతి అనంటే ఒక సోపు, చిన్న షాంపూ అనేది ప్రొవైడ్ చేస్తారు. శానిటరీ కవర్స్ ఉంటాయి చూడండి. అవి పెట్టుకోవడానికి, ప్యాడ్స్ పెట్టుకోవడానికి అక్కడ కవర్స్ కూడా పెట్టారు మనకి వీలుగా. సో, మనకి అక్కడ మన సోపు, షాంపూ అయిపోగానే మళ్ళీ మనము చెప్పచ్చు తీసుకొచ్చిస్తారనమాట. ఇంకా మా రూమ్ అమ్మాయి పెట్టుకుంది అనమాట అక్కడ. ఇంకా ఇక్కడ కూడా మనకి హాట్ అండ్ కూల్ వాటర్ ఉంటది. వాష్ ఏరియా దగ్గర కూడా మనకి ఒక బకెట్, మగ్, దాంతో పాటు ఒక స్టూలు, టవల్స్ కూడా మనకి పెట్టారు. టవల్ అయితే నేను యూజ్ చేయలేదు. నా టవల్ నేనే యూజ్ చేశాను. ఇంకా వార్డ్రోబ్ విషయానికొస్తే నాది సెపరేట్‌గా, నా రూమ్‌మేట్‌ది సెపరేట్‌గా ఉంది. మనం ఏదైనా విలువైన వస్తువులు తెచ్చుకుంటే లాకర్‌లో పెట్టి లాక్ చేసుకోవచ్చు. ఎవరిది వాళ్ళకే ఉందండి లాకర్. నేనంటే అంత విలువైన వస్తువులు ఏం తీసుకెళ్ళలేదు. సో, నేనేం పెట్టలేదు. సో, పోర్టబుల్‌గానే తీసుకెళ్ళాననమాట లగేజ్. ఇంకా ఒక మిర్రర్ ఉందండి. పెద్ద మిర్రర్ ఇద్దరికీ కలిపి. అంతే ఇంకా. దాంతో పాటు డస్ట్‌బిన్ రోజు క్లీన్ చేస్తారు. కవర్ పెడతారు. ఇంకా కెటిల్ స్విచ్ ఆన్ చేయంగానే వెంటనే హీట్ అయిపోతుందండి. 5 మినిట్స్ ఉంచితే ఫైర్ అలారమ్స్ మోగుతాయి. మా రూమ్ అమ్మాయి అదే చేసింది. సో, ఆ ఆంటీ వాళ్ళొచ్చి చెప్పారు అలాగా చేయకూడదు అని చెప్పి. ఇంకా కాఫీ పొడి, పాల పొడి, మనకి పంచదార పొడి అయితే ఉంటాయి. అయిపోతే మళ్ళీ కాల్ చేసి తెప్పించుకోవచ్చనమాట. 7 డేస్ అకామిడేషన్ అనేది ఇస్తారండి. ఇంకా వాటర్ బాటిల్స్‌లో వాటర్ ఫిల్ చేసి పెడతారు మనకి ఆంటీ వాళ్ళు. మనం ఏం చేసుకోక్కర్లేదు. మనకి హాట్ వాటర్ మనకి బాగా వేడయిన తర్వాత ఫ్లాస్కోలో పోసుకోవడానికి ఫ్లాస్కో కూడా ఇచ్చారనమాట మనకి. ఇవి కూడా రోజు కడిగి క్లీన్ చేసి పెడతారు. ఇక్కడ చూసారా వాల్‌కి బాగా మంచిగా పెట్టారనమాట. ఇంకా దీంతో పాటు టీవీ అనమాట. కొన్ని రూమ్స్‌లో అయితే టీవీ వర్క్ అవుతుందండి. మనకి అన్ని ఛానల్స్ వస్తున్నాయి. మా రూమ్‌లో అయితే వర్క్ అవ్వలేదు. నాకొక టేబుల్, తనకొక టేబుల్ ఏదైనా వర్క్ చేసుకోండి ల్యాప్‌టాప్ పెట్టుకొని. ఇదొచ్చేసి మా రూమ్‌మేట్ బెడ్ అనమాట. ఇంకా నా బెడ్ కూడా విడిగా ఉంది. బెడ్ కూడా మనం మెస్సీగా ఉన్న ఆంటీ వాళ్ళు రోజు సరిచేసి వెళ్ళిపోతారు. మనం బెడ్ కూడా ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. నేనైతే ఫస్ట్ సర్దేసి పెట్టుకున్నాను. నా రూమ్‌మేట్ ఏమో సర్ది పెట్టుకోలా. తనకొచ్చి సర్దారు. ఇంక తర్వాత నుంచి నేను నార్మల్‌గానే మామూలుగా పెట్టుకుంటాననమాట. ఇంక ఇక్కడి నుంచి అయితే మనకి రైలు అనేది కనిపిస్తుందనమాట. అదిగోండి అది ట్రాక్ అనమాట. చర్లపల్లి, గట్కేశ్వర్ ట్రైన్స్ అన్నీ అటునుంచే వెళ్తాయి. ఇంకా అదంతా కూడా రాంపల్లి అటు సైడ్ అనమాట. ఇంకా కాఫీ పెట్టిందండి మా రూమ్‌మేట్. ఇంకా ఇదే అనమాట ఆ కాఫీ ఏం బాలేదు. నేను ఇంకా పాలు రోజు తాగే అలవాటుంది. ఇంకా పాలు తాగుదామని వేడి నీళ్ళల్లో కలుపుకుంటే అసలు ఆ పాలు బాగలేదండి. ఇంకా మా ఫ్రెండ్స్ ముగ్గురు కలిసి పక్క రూమ్ వాళ్ళు కూడా వచ్చి కాఫీ కలుపుకొని తాగారనమాట. ఇదిగోండి ఇక్కడ ఎవ్రీడే పాల పొడి, దాంతోపాటు పంచదార ప్యాకెట్, టీ ప్యాకెట్లు, అన్ని రకాల టీ ప్యాకెట్లు, నెస్కేఫే పౌడరు, దాంతోపాటు FC3లో నేను తిన్న వెజిటేబుల్ బిర్యానీ అండి ఇది.